everyone, this is Hima. Today మనము ఏం చేద్దామంటే 30 క్వశ్చన్స్ లాస్ట్ వీడియోలో అయితే నేర్చుకున్నాం కదా అండి. అంటే చూడండి, ఇక్కడ విద్యా అర్థశాస్త్రం గురించి అయితే కొంచెం థియరీ పార్ట్ ప్లస్ 30 క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో. టుడే ఏంటంటే మనకు బ్యాలెన్స్గా అంటే 20 క్వశ్చన్స్ అంటే 31 నుండి 50 వరకు అయితే క్వశ్చన్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ క్వశ్చన్స్ ప్లస్ వయోజన విద్య, సో ఈ వయోజన విద్య గురించి అయితే డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. సో వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ అనేవి నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, బట్ అది అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయింది. సో మనం ఏం చేయలేం కదా, అప్పుడప్పుడు లక్ మనకంటే 2 కాదు 10 అడుగులు ముందు ఉంటుందంటారు చూడండి, అదే అవుతుంటుంది సమ్టైమ్స్. బట్ ఓకే, లివ్ ఇట్ అండి. ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే చేయడానికి రీజన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆక్సియాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుందంటే విలువల గురించి అయితే అధ్యయనం చేస్తుందండి. ఆక్సియాలజీ అనేది విలువల గురించి అధ్యయనం చేస్తుంది అన్నట్టు మర్చిపోయాను. మీరు లైక్ చేస్తారా? సో లైక్ చేయకపోతే క్లాస్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. సో మీకు ఇంట్రెస్ట్ని బట్టి అండి 29 or 59 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తాను పనిచేసే పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలగడం అనేది ఏ విలువ? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే మన పని ద్వారా తన యొక్క ఆత్మసంతృప్తి పొందగలడం అనేది ఏ విలువ కిందికి వస్తుందంటే అంతర్గత విలువ కిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఆర్టీ జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరము. ఎన్సీఆర్టీ అనేది ఈ జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరము 1971. విద్యలో సమాన అవకాశాల కల్పనకు కొఠారి కమిషన్ సూచించిన అంశము. విద్యలో సమాన అవకాశాల కల్పనకు కొఠారి కమిషన్ సూచించిన అంశం ఏంటంటే విద్యా సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం అనేది పాటించాలి. సో విద్యలో సమాన అవకాశ కల్పనకు ఈ కొఠారి కమిషన్ ఒక సూచించిన అంశం ఏంటంటే విద్యా సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం, ఈక్వాలిటీ అనేది పాటించాలి. నెక్స్ట్, జాతీయ జనాభా విధానంను ప్రకటించిన సంవత్సరము. జాతీయ జనాభా విధానంను ప్రకటించిన సంవత్సరం వచ్చేసి 2000. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరము. స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరం ఏంటి? ఇక్కడ 2020. సో 2020 ఈ యొక్క స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్, టర్నరీ సిండ్రోమ్ అనేది ఏ వైకల్యంకు దారి తీస్తుందండి? ఇక్కడ చలనాత్మక వైకల్యం. ఈ టర్నరీ సిండ్రోమ్ అనేది చలనాత్మక వైకల్యానికి దారితీస్తుంది. చలనాత్మక వైకల్యం. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం. దేనికి? ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారంటే 1980లో అయితే ఏర్పాటు చేస్తారు. పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో అయితే చేశారు. నెక్స్ట్, జనాభా పరంగా భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం. ఈ యొక్క జనాభా పరంగా చూసుకుంటే భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరము 1951. నెక్స్ట్, జాతీయ జనాభా విధానము 2000 ప్రకారం జనాభా స్థిరీకరణ ఎప్పటిలోగా జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2045. ఈ యొక్క జాతీయ జనాభా విధానం 2000 ప్రకారము జనాభా స్థిరీకరణ అనేది 2045లో కల్లా జరగాలనేసి లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అక్షరాస్యత దళాన్ని ప్రారంభించిన సంవత్సరము. జాతీయ అక్షరాస్యత దళాన్ని ప్రారంభించిన సంవత్సరము 1988. నెక్స్ట్, క్రింది వానిలో ఆలోచన నైపుణ్యం కానిది ఏంటంటే సహానుభూతి. సో ఆలోచన నైపుణ్యం కానిది ఏంటి? సహానుభూతి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ. ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఈ యొక్క ఆర్థిక సహాయం చేస్తున్న ఆర్గనైజేషన్ ఏంటంటే
అంటే వాళ్ళ యొక్క ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ సంస్థ ఏదైనా ఉంటే ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వలేదు. సో నాకో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ అనేది ఈ యొక్క ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ. నాకో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, మిత వినికిడి లోపస్థాయి అంటే మితంగా వినికిడి యొక్క లోపస్థాయి ఎంత ఉండాలంటే 41 డెసిబెల్స్ నుండి 55 డెసిబెల్స్ వరకు అయితే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆండ్రగాగి అనే అభ్యసన విధానంను ఈ దశ వారికి చెందినది. ఆండ్రగాగి అనేది ఏ అభ్యసన విధానంకు అంటే ఏ దశ వారికి చెందింది? ఇక్కడ వయోజనులకైతే సంబంధించింది. ఇక్కడ సుస్థిరాభివృద్ధి గురించిన బ్రూట్లాండ్ కమిషన్, సుస్థిరాభి గురించి తెలిపిన బ్రూట్లాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదిక అనేది సమర్పించింది? 1987లో సుస్థిరాభి గురించి ఈ బ్రూట్లాండ్ కమిషన్ అనేది తన యొక్క నివేదికను సమర్పించింది. ఏ ఇయర్ అండి? 1987. నెక్స్ట్, పర్యావరణ సంరక్షణ మౌలిక విలువగా భావించి పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫార్సు చేసింది. ఈ యొక్క పర్యావరణ సంరక్షణ మౌలిక విలువగా భావించాలి, ఇది పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫార్సు చేసింది NEP 2020. NEP 2020. విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలి అని పేర్కొన్నది మార్షల్. సో ఈయన ఏమన్నారండి ఇక్కడ? విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు, అది మనం చేసే ఖర్చుగా భావించాలనేసి మార్షల్ పేర్కొన్నారు. నెక్స్ట్, జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం. జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఏ ఇయర్లో ప్రారంభించారు? 1979 అక్టోబర్ 2న. సో అక్టోబర్ 2న 1978లో ఈ జాతీయ వయోజన విద్యా కార్యక్రమం అనేది ప్రారంభించారు. సో ఇవి అండి బ్యాలెన్స్డ్గా ఉండి 20 క్వశ్చన్స్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వయోజన విద్య గురించి అయితే కొంచెం థియరీ పార్ట్ అయితే ఉంది. సో మనమందరం నేర్చుకుందాం. ఇక్కడ వయోజన విద్య అంటే ఏంటి? వయోజన విద్య అంటే అక్షర జ్ఞానంలోను ప్లస్ సంఖ్యా పరిజ్ఞానంలోనూ తన స్వశక్తిని పొందాలి. మనకు అక్షర జ్ఞానము ప్లస్ సంఖ్యా పరిజ్ఞానంలోనూ స్వశక్తిని పొందడము, ఇక జీవన స్థాయి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి అవసరమయ్యే స్కిల్స్ అనేవి మనం అలవరుచుకోవాలి. ఎప్పుడు ఈ యొక్క జీవన స్థాయి ప్లస్ ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగుపరచుకోవాలంటే వారికి అవసరమైన నైపుణ్యాలు మనం అలవరుచుకోవాలి. అలాగే జాతీయ సమైక్యత కానీ, పరిసరాల పరిరక్షణ కానీ, స్త్రీ సమానత్వము, చిన్న కుటుంబ సూత్రాలు అనే 4 జాతీయ విలువలను అయితే పెంపొందించడం. 4 సూత్రాలు ఏంటి ఇక్కడ అంటే 4 జాతీయ విలువలు ఏంటంటే జాతీయ సమైక్యత, పరిసరాల పరిరక్షణ, స్త్రీ సమానత్వము ప్లస్ చిన్న కుటుంబ సూత్రాలు. ఈ 4 జాతీయ విలువలు అనేది మనం పెంపొందించుకోవాలి. ఈ వయోజన విద్యా లక్ష్యాలను సాధించడానికి చేపట్టిన కొన్ని ఉపగమాలు చూడండి. ఫస్ట్ వచ్చేసి కేంద్ర ఆధారిత ఉపగమం. కేంద్ర ఆధారిత ఉపగమంలో చూసుకుంటే ఈ వయోజన విద్యా కేంద్రాలు, NGOలు, నెహ్రూ యువత కేంద్రాలు, ICDS కార్యక్రమము ప్లస్ అంగన్వాడీ కార్యకర్తల ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చుట. సో ఈ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చుట ఏంటిది? వయోజన విద్యా కేంద్రాలు ప్లస్ NGOలు. అప్పుడప్పుడు మనకు ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. అలాగే నెహ్రూ యువత కేంద్రాలు, ICDS కార్యక్రమం, అంగన్వాడీ, వీటి ద్వారా ఏమవుతుందంటే నిరక్షరాస్యులను మనం అక్షరాస్యులుగా మార్చడం. అలాగే సెకండ్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వాలంటీర్ ఆధారిత ఉపగమం. వాలంటీర్ ఆధారిత ఉపగమం ఎలాంటి జీతం అనేది లేకుండా వాలంటీర్లను స్వచ్ఛందంగా అక్షరాస్యత కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ NCC కార్యకర్తలు, విద్యార్థులు టెలివిజన్ కార్యక్రమాలు అంటే వాళ్ళు ఈ శాలరీస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయరు. సో వాళ్ళకి శాలరీస్ అనేవి ఉండవు. జస్ట్ స్వచ్ఛందంగా ఒక అక్షరాస్యత ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయడం, అదే వాలంటరీ ఆధారిత ఉపగమం. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే NCC కార్యకర్తలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆండ్రగాగి. ఆండ్రగాగి అనేది ఇందాక మనం క్వశ్చన్ అయితే నేర్చుకున్నాం కదా అండి. ఆండ్రగాగి అనేది వయోజనుల అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమము. ఈ ఆండ్రగాగి అనేది గ్రీకు భాష నుంచి మనకు తీసుకున్నారు. ఏ భాష నుంచి తీసుకున్నారంటే గ్రీకు భాష నుండి ఆండ్రగాగి అనే పదం అనేది తీసుకున్నారు. ఈ గ్రీకు భాషలో ఆండ్రగాగికి మీనింగ్ ఏంటి? పురోభివృద్ధికి చెందుతున్న మనిషి. పురోభివృద్ధికి చెందుతున్న మనిషి.
ఈ ఆండ్రగాగి అనే పదాన్ని జర్మన్ దేశ ఉపాధ్యాయుడు అలెగ్జాండర్ కాఫ్ అని రూపొందించారు. అలెగ్జాండర్ కాఫ్ ఈ ఆండ్రగాగి అనే పదాన్ని రూపొందించారు. ఈయన ఏ దేశస్థుడు అండి? జర్మన్ దేశ ఉపాధ్యాయుడు. ఈయన ఈ అలెగ్జాండర్ కాఫ్ అనేది జర్మన్ దేశ ఉపాధ్యాయుడు. ఈయన ఆండ్రగాగి అనే పదాన్ని అయితే రూపొందించారు. ఈ ఆండ్రగాగి అనేది వయోజనులు ఎలా నేర్చుకుంటారో తెలిపే పద్ధతి. సో ఈ ఆండ్రగాగి ఏంటంటే వయోజనులు. సో వయోజనులు ఎలా నేర్చుకుంటారో తెలిపే పద్ధతినే ఆండ్రగాగి అంటారు. మళ్ళీ ఇందులో 5 ప్రాథమిక సూత్రాలు అయితే ఉన్నాయి. ఈ సిద్ధాంతంలో చూసుకుంటే 5 ప్రాథమిక సూత్రాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే జీవన పరిస్థితులు, ఆలోచనలు, అనుభవాలు, వ్యక్తిగత వ్యత్యాసాలు. సో ఇలా 5 ప్రాథమిక సూత్రాలు ఏంటి? జీవన పరిస్థితులు, వాళ్ళ యొక్క అభిరుచులు, ఆలోచనలు, అనుభవాలు, వ్యక్తిగత వ్యత్యాసాలు. వయోజనులకు సంబంధించిన పై అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పుడే వారిలో అభ్యసనం అనేది జరుగుతుంటుంది. అంశాలు ఇక్కడ మనం చూసాం కదా, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడే వాళ్ళలో మనకు అభ్యసనం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ జనశాల. ఈ జనశాల కార్యక్రమం అనేది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఆండ్రగాగి అనేది నేర్చుకున్నాం. ఇది ఏంటంటే జనశాల కార్యక్రమం. దీని గురించి అయితే చూద్దాం. ఈ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలనే ఉద్దేశంతో యుఎన్ఓ ప్రతినిధి సంస్థలైన యుఎన్డిపి అండ్ యూనిసెఫ్, యునెస్కో, ఐఎల్ఓ, యుఎన్ఎఫ్ఏ ఆర్థికంగా సాంకేతిక సహకారంతో భారతదేశంలో నిర్వహింపబడుతున్న కార్యక్రమమే ఈ జనశాల. సో సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో యుఎన్ఓ ప్రతినిధి సంస్థలు ఏంటంటే ఇక్కడ యుఎన్డిపి అండ్ యూనిసెఫ్, యునెస్కో, ఐఎల్ఓ, యుఎన్ఎఫ్ఏ ఆర్థిక సాంకేతిక సహకారంతో భారతదేశంలో నిర్వహింపబడుతున్న కార్యక్రమం. జనశాల అంటే ఏంటి? సమాజ పాఠశాల. జనశాల అంటే సమాజ పాఠశాల. ఇది ముఖ్యంగా ఎవరికి వర్తిస్తుందంటే అణగారిన వర్గాల పిల్లల సమస్యలపై దృష్టి సారిస్తుంది ఈ జనశాల అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆర్బీసీ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్, ఎస్ఆర్బీసీ అంటే స్పెషల్ రెసిడెన్షియల్స్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్, ఎన్ఆర్బీసీ నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్ ఎవరికి ఎక్కువగా దృష్టి సారించిందంటే అణగారిన వర్గాల వారికి, అంటే అణగారిన వర్గాల పిల్లల సమస్యలపై చూసుకునే కార్యక్రమమే ఈ జనశాల కార్యక్రమం. మరి ఈ జనశిక్షణ కేంద్రాలు చూసుకుంటే వీటినే మనము ఒక్కోసారి వయోజన విద్యా కేంద్రాలు అనేసి కూడా అంటారు. జనశిక్షణ కేంద్రాలను వయోజన విద్యా కేంద్రాలు అంటారు. సాక్షరత మిషన్ కార్యక్రమాలు అమలు చేసే విద్యా కేంద్రాలను జనశిక్షణ కేంద్రాలు అంటారు. సాక్షరత మిషన్ కార్యక్రమాలు అమలు చేసే విద్యా కేంద్రాలనే జనశిక్షణ కేంద్రాలు అంటారు. వీటిని మనము జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ స్థాయిలో అయితే నెలకొల్పుతారు. ఇక్కడ చూడండి, జిల్లా లోక్ శిక్షా సమితి చైర్మన్గా అయితే జిల్లా పరిషత్ చైర్మన్, అలాగే మండల లోక్ శిక్షా సమితికి అయితే చైర్మన్గా ఎంపీపీ కానీ, లేకుంటే ఇక్కడ గ్రామ అనిందండి, గ్రామ లోక్ శిక్షా సమితికి చైర్మన్గా సర్పంచ్ అనేది వ్యవహరిస్తారు. జనశిక్షణ నిలయ నిర్వాహకుడికి ప్రేరక అంటారు. జనశిక్షణ నిలయ నిర్వాహకుడినే ప్రేరక అంటారు. వీరిని స్థానిక ప్రాంతం నుండి మాత్రమే ఎంపిక అనేది చేస్తారు. సమాజానికి ఇవి సాంస్కృతిక కేంద్రంగా అయితే ఈ జనశిక్షణ కేంద్రాలు అయితే వ్యవహరిస్తూ ఉంటాయి. అలాగే ప్రజలకు కనీస అక్షరాస్యత నైపుణ్యాలను అందిస్తాయి. వయోజనులకు ఉపయోగకరమైన పుస్తకాలు అనేవి ఉంటాయి. మన యొక్క స్టేట్లో చూసుకుంటే ఈ వయోజన విద్యా పర్యవేక్షణలో కొన్ని అంటే ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. సాక్షర భారత్ పథకం 2018 మార్చి 31 రద్దయింది. ఈ ఆవాస ప్రాంతాల పరిధిలోకి సుమారు 100 లేదా అంతకంటే ఎక్కువ మంది పాఠశాలకు వెళ్ళని పిల్లలు ఉంటే వారి గురించి ఏర్పాటు చేసేవి ఆర్బీసీ. ఎందుకండి సుమారు 100 లేదా అంతకంటే ఎక్కువ మంది పాఠశాలకు పిల్లలు అనేవి వెళ్ళరు కదా, అలాంటి వారికి ఏర్పాటు చేసేదే ఈ ఆర్బీఎస్. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న పిల్లల కోసం నిర్వహించబడేవి. ఆవాస ప్రాంతంలో 20 అంతకంటే ఎక్కువ మంది పాఠశాలకు వెళ్ళరు కదా, అలాంటి వారి కోసం ఏర్పాటు చేసే సంస్థ ఎన్ఆర్బీసీ. ఇక్కడ ఆర్బీసీ అంటే 100 అబోవ్, ఇక్కడ 20 కంటే అబోవ్.
ఎన్ఆర్బిసి వాలంటీర్ చూసుకుంటే 10th క్లాస్ అనేది ఉత్తీర్ణులు ఉండాలి. హెచ్ఎం అలాగే ప్రిన్సిపల్ యొక్క పర్యవేక్షణలో ఉంటాయి ఇవి కూడా. బడి బయట పిల్లలు ఒక స్థాయికి చేరుకొని తమ వయస్సుకు తగిన తరగతిలో నియత పాఠశాలలో చేరడాన్ని ఏర్పాటు చేయబడిన పాఠశాలనే బ్రిడ్జ్ స్కూల్స్ అంటారు. బడి బయట పిల్లలు ఒక స్థాయికి చేరుకొని తమ ఏజ్కి తగిన క్లాస్లో ఈ యొక్క నియత పాఠశాలలో చేరడానికి ఏర్పాటు చేయబడిన పాఠశాలలనే బ్రిడ్జ్ స్కూల్స్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఎన్సిఎల్పి స్కూల్స్, జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు పాఠశాల, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. భారత ప్రభుత్వము 1995 నవంబర్లో అయితే ప్రారంభించిందండి. ప్రమాదకరమైన పరిశ్రమలు, వృత్తులు, ప్రాసెసెస్ లాంటి వాటిలో పనిచేస్తున్న పిల్లలు అక్కడి నుండి బయటకు తీసుకొచ్చి ప్రత్యేక పాఠశాలలో ఉంచి నైపుణ్యంతో కూడిన ఒక విద్యను అనేది ఉచిత వసతి కల్పించి పునరావాసం అనేది కల్పించడం. అలాగే ఎన్సిఎల్పి పాఠశాలలో 3 సంవత్సరాల పాటు నియత పాఠ్య పుస్తకాల పాఠ్య ప్రణాళిక ద్వారా అయితే బోధిస్తారు. 3 సంవత్సరాల పాటు నియత పాఠ్య పుస్తకాల యొక్క పాఠ్య ప్రణాళిక ద్వారానే బోధిస్తారు. నెక్స్ట్ దాని తర్వాత రెగ్యులర్ పాఠశాలలు అనేది చేరుతారు. ఈ ఎన్సిఎల్పి పాఠశాలలను ఎన్జిఓలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నిర్వహిస్తారు. ఎన్సిఎల్పి పాఠశాలను ఎన్జిఓలు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళైతే నిర్వహిస్తారు. సో ఇదండి వయోజన విద్య గురించి. వయోజన విద్య రిమైనింగ్ ఉన్న 20 క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. యూస్ఫుల్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.